హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి డయాబెటిక్ ఫ్రెండ్లీ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తున్నాను. ఇవి రోల్డ్ ఓట్స్ 1 కప్పు తీసుకున్నాను. ఒకసారి కడుక్కుందాం. శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాక 1కి 1.5 కప్పు నీళ్లు, మనం బాస్మతి రైస్ ఎలా కొలుస్తామో నీళ్లు అలాగే 1కి 1.5 కప్పు నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు 2 ఎండుమిర్చి చేసి నానబెట్టుకుందాము. ఒక 20 మినిట్స్ సరిపోతుంది. 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం 1 అంగుళం అల్లం ముక్క కట్ చేసుకోవాలి సన్నగా, 1 ఉల్లిపాయ, ఒక టొమాటో, ఇవన్నీ కలిపి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. చక్కగా నలిగిపోయింది. ఎక్స్ట్రా నీళ్ళు ఏమి ఇంకా యాడ్ చేయని అవసరం లేదు. నేను రోల్డ్ ఓట్స్ వేసాను కాబట్టి 1.5 కప్పు వేసుకున్నాను నీళ్ళు. మీరు 1కి 1 కప్పు వేసుకొని కావాల్సి వస్తే తర్వాత పోసుకోండి. మామూలు ఓట్స్ అయితే అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, హెల్తీ ఫుడ్ అనమాట. వెయిట్ వాచర్స్ కూడా మంచిది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు నాకు తగ్గింది, అర టీ స్పూన్ వేస్తే ఇంకొంచెం వేసుకున్నాను. మీరు కూడా ఉప్పు చెక్ చేసుకుని వేసుకోండి. దీనికి చట్నీ అవసరం లేదు. నీళ్ళు ఎక్కువైతే దోశ సరిగ్గా రాదండి. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. చూసుకొని వేసుకోండి. ఒక్కొక్క ఓట్స్ ఒక్కో రకంగా ఉంటాయి, ఒక్కొక్క కంపెనీ బ్రాండ్వి. మీరు పలచబడిపోయి దోశ రాకపోతే కంగారు పడకుండా కొంచెం రవ్వ కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టండి. ఒక అరకప్పు రవ్వ కలిపేసి, అప్పుడు సరిగ్గా వస్తాయి. ముందర స్టీల్ ప్లేట్లో తీసుకుంటున్నాను. తర్వాత నేను ఫోటో కోసం వేరే ప్లేట్ మారుస్తాను. నూనె వేయనక్కర్లేదు, ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ నూనె ఏమీ హామ్ చేయదండి ఎక్కువ. అది లూబ్రికెంట్ కదా, కాన్స్టిపేషన్ నుంచి కూడా కాపాడుతుంది. నేను అందుకని ఒక పావు స్పూను వేసుకుంటాను. డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా, చక్కగా తినేయచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా ఏం ప్రాబ్లం లేకుండా. వెయిట్ లాస్ రెసిపీ. ఓట్స్ దోశలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓట్స్ దోశలు రెడీ అయిపోయాయండి. చక్కగా అలాగే పెరుగుతో తినేయచ్చు. పెరుగులో చక్కగా కుకుంబర్ ఉంటుంది కదా, సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి, క్యారెట్ తురిమేసేసి పెరుగుతో తింటే సూపర్గా ఉంటాయి ఈ దోశలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.